తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ నుంచి నాయకులు, కార్యకర్తలు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఏదైతే దీనికి సంబంధించి కాంగ్రెస్ హయాంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన బొడ్డు సాయిబాబుతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి నాగేందర్ రెడ్డి వీరిద్దరు ఆధ్వర్యంలో కూడా 500 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన కండువా అయితే కప్పుకున్న పరిస్థితి నెలకొంది. బొడ్డు సాయిబాబు ఎవరైతే ఉన్నారో తాను గతంలో కాంగ్రెస్ హయాంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశారు. అనంతరం వైసీపీకి వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన నాయకులు సంబంధించి ఆయన కార్యకర్తలు అందరూ కూడా వైసీపీ నుంచి 500 మంది జనసేనలో చేరిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా మాట్లాడారు. తాను చేసిన అభివృద్ధి అంటే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా తాను కోట్లాది రూపాయలతో నిధులు తీసుకొచ్చి ఆ తాడేపల్లిగూడెంని అభివృద్ధి చేస్తున్నానని, అందువల్లనే జనసేనలో ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి చేరేందుకు కూడా ఎక్కువ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. దాదాపు మరికొన్ని ఇంకా 4 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి జనసేనలో చేరికలు ఉంటాయని కూడా ఆయన చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇటు వైసీపీలో మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ కూడా పై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. కొట్టు సత్యనారాయణ 5 సంవత్సరాల తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారంటూ కూడా ఆయన ఈ సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయిలో కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంటే పెద్ద నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందనే చెప్పాలి. ముందు ఇంకా తాను కోట్లాది రూపాయలతో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి అనేక మంది కార్యకర్తలు, నాయకులు ఇతర పార్టీల నుంచి జనసేనలో చేరేలా చూసుకుంటానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వచ్చే ఎన్నికల్లో సైతం పెద్ద ఎత్తున జనసేన పార్టీకి ఒక పెద్ద బలమైన శక్తిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తయారు చేస్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఒక పక్క జనసేన బలోపేతంతో పాటు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గానికి తయారు చేయడమే తన లక్ష్యం అంటూ ఆయన సమావేశంలో కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా నాకు ఏదేమైనప్పటికీ కూడా తాడేపల్లిగూడెం లాంటి పెద్ద నియోజకవర్గంలో వైసీపీ నుంచి 500 మంది కార్యకర్తలు, నాయకులు జనసేనలో చేరారంటే దాదాపు వైసీపీకి ఇది భారీ షాక్ అని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. పనిచేసే మనం జాయిన్ చేసుకుంటే ప్రజలకు మరింత మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఈ రోజు జనంలోకి ఎవరైనా వస్తే ఆ స్వాగతం పలుకుతూ ఉన్నాం. వాళ్ళందరూ వాళ్ళు నిస్వార్థంగా మేము జనసేన పార్టీలో చేరతాం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మాకు నచ్చినాయి కాబట్టి మేము కూడా మీతో కలిసి పనిచేస్తాం. అందరికీ మేము స్వాగతం పలుకుతాం. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ లేదు, అయినప్పుడు కూడా పనిచేయడానికి ఇవాళ మనం డెవలప్ చేస్తా ఉన్నాం అంటే దానికి కారణం ఇలాంటి వ్యక్తులు ఉన్న వాళ్ళే. ఎందుకంటే ఇవాళ మరి ఇండోర్ స్టేడియం చేస్తూ ఉన్నాం, దాదాపు ₹1 కోటి అవుతుంది. ఇవాళ అక్కడ కూడా కమిటీ చేసాం, డాక్టర్ శ్రీనివాస్ గారిని, బీజేపీ దుబాసేని గారిని అక్కడ కమిటీ చేసాం. మరి అదే స్విమ్మింగ్ పూల్ తయారు చేస్తా ఉన్నాం, దాని ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని తయారు చేస్తాము. దానికి అనిల్ అని ఒక ఆయన్ని, కాకాటి శివ గారిని అక్కడ పెట్టి ఎవరైతే ప్రజల సహకారంతో P4 లో చంద్రబాబు గారి ఆలోచన మేరకు P4 లో ముందు వరుస నిలబెట్టి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మరి ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం, హై స్కూల్ దాదాపు 1,10 లక్షలతో అన్ని గేమ్స్ దాంట్లో మనకు చేసుకునే విధంగా ఓపెన్ ఆడిటోరియం కూడా పెట్టాం ఏదైనా కార్యక్రమం పెట్టుకోవాలంటే. అంతేకాకుండా అన్ని గేమ్స్ ని అక్కడే ఇవాళ తాడేపల్లిలో గేమ్స్ కి కోటలో ఎవరికి ఉద్యోగం రావాలంటే చాలా కష్టంగా ఉంది. అలాంటప్పుడు ఇక్కడ గేమ్స్ ఇక్కడే నేర్చుకుని ఇక్కడ ఆ కోటాలో కూడా ఉద్యోగం సంపాదించే విధంగా తాడేపల్లి పట్టణంలో అన్ని ఫెసిలిటీస్ ని ఇవాళ ఏర్పాటు చేస్తాం. స్కేటింగ్ కూడా పెట్టాం. ఆ రోజు 2014 నుంచి 19 వరకు తాడేపల్లి పట్టణం పరిస్థితి ఏంటో మీకు తెలుసు. అంతకుముందు పనిచేసిన ఈ మాజీ ఎమ్మెల్యే కొట్టేంటో మీకు తెలుసు. కనీసం బైపాస్ కూడా సగం మొక్క ఇంటిలో నువ్వు డ్రైన్ కట్టించిన 3 కోపాలు ఉండే కొత్తగూడెం ప్రాంతం ఈ రోజు ఎలా ఉందంటే మీకు తెలియదని అడుగుతున్నా. ఇవాళ 18-19 కోట్లకంటే రోడ్ లేదు. అప్పుడు మిత్రులు గొల్లు సీజన్ నిలబెట్టినప్పుడు ఆ సీజన్ కి ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోడ్ వేసిన జరుగుతుంది. నువ్వు ఎప్పుడైనా ఈ ఊరు పనిచేసేవాడు అడుగుతున్నావు, డబ్బు సంపాదించుకుంటావు, రాజకీయాల్లో వచ్చావు, డబ్బు సంపాదించుకోవడం వెళ్ళావు. ఇవాళ ప్రజల సహకారంతో మేము పనిచేస్తా ఉంటే సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి వాడుతున్నావు. మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే ఇవాళ బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నారు. వేరు అమ్మేమో అన్ని తెలిసారికి ఇవాళ జడ్పీటీసీ ఆంజనేయ గారు కానీ, కృష్ణరావు కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ కూడా ఇవాళ జనసేన పార్టీకి ఆకర్షణ పార్టీలోకి వస్తే నిన్నటిదాకా మీ దగ్గర ఉన్న చేపు వాళ్ళంతా మహానుభావులు ఈ రోజు జనసేన పార్టీలోకి వస్తే అందరూ కేటీఆర్ అయిపోతారు. ఎందుకంటే నువ్వే ఆ కోపం చెందినవాడు కాబట్టి. ఎందుకంటే ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నావు నువ్వు. నీ మీద నేను ఒక సొసైటీ పెడితే, కొద్ది సత్యనారాయణ బాధ్యత సంఘం పెడితే కొన్ని వేల మంది రెడీగా ఉన్నారు. నువ్వు ఎంత డబ్బుతో మీ ఊళ్ళో
చెప్పడానికి సిద్ధంగా జాబితా రెడీ చేశాను. ఎందుకంటే అన్నెసరీగా మైండ్ పాడు చేసుకోకూడదు, పట్టణ అభివృద్ధి చేయాలి, పట్టణంలో భాగస్వామ్యం చేయాలి, అందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని మేము పనిచేస్తా ఉంటే నిరంతరం ప్రెస్ మీట్లు పెడతాం. మీకు కూడా 10 మంది ఉండరు, ఉన్నవాళ్ళు అందరూ జారిపోయి ఆపుకోవాలి, లేకపోతే మాట్లాడుకోవాలి, వాళ్ళ మీద బొరు తెలుతాం. మరి బొడ్డు సాయిబాబా గారిని నాగేంద్ర రెడ్డి గారిని ఇవాళ తీసుకొస్తే నేనేదో వాళ్ళు చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ 60 సంవత్సరాలు దాటిపోయిన వ్యక్తి బొడ్డు సాయిబాబా నాతో సమకాలికుడు. ఆ రోజు 2009లో నేను పోటీ చేసినప్పుడు దురదృష్టవశాత్తు 1999 సంవత్సరంలో మరి మనోడు చైర్మన్ అవ్వాలి. నీ దగ్గర ఉన్న ఎవరిని అడగలేవు, ఆ డబ్బులని తెచ్చుకుంటావు, నీ దగ్గర పెట్టుకుంటావు, నేను పంచుతానంటే ఎవరికేవో. అలాగే బొడ్డు సాయిబాబు ఓడిపోయాడు. ఆ రోజుని ఎవరికి మీరేమో అనుకోలేదు. మీ కూడా ఉన్న బొడ్డు సాయిబాబు ఏం చేస్తారు నుంచి అది ఎవరికైనా డబ్బులు ఉన్నవాడు ఉండాలి, ఫైనాన్స్ ఉండాలి, ఆ బుద్ధం మీద చేయొద్దాం. మాకు అక్కర్లేదు. ఆకలిగా ఉన్న అందరూ మాకు కూడా ఉండాలి. ఇవాళ ఎవరు ఇబ్బంది ఆడుతూ ఉన్నాం మేము చూడండి, ఛాలెంజ్ చేస్తాం. నేను కాళ్ళు యువకుల ఎప్పుడైనా ఈ 17, 18, 19 వాటిని ఎప్పుడైనా పట్టించుకున్నారని అడుగుతా ఉన్నా. మరి మేము వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉంది 2018, 19 వరకు చూస్తే మీ పరిపాలన ఎలా ఉందో. ఈ 19 నుంచి 20 డిప్యూటీ ఏం చేసాం, ఎక్కడ కూడా గొయ్యి పోర్చలేదు, ఒక రోడ్ వేయలేదు, వాటర్ వస్తుందో తెలీదు, లైట్లు ఎలాగో అవి నీళ్ళు మంత్రి కాంట్రాక్ట్ ఇచ్చుకుంటాం, బియ్యం అమ్మేస్తాం, ఇసుక అమ్మేస్తాం, గ్రావెల్ తెచ్చుకుని ఇక్కడ 12 కోట్లు రోడ్లు వేసుకున్నటువంటి గంట ఫ్రీగా గ్రావెల్ తెచ్చుకుని 12 కోట్లు కొట్టేసారు మున్సిపాలిటీలో. ఒక అధికారిని పెట్టడం, ఎవరైనా ఇల్లు కట్టాడు అనుకోండి, ఆ ఇంటి ఓనర్కి వెళ్ళి ఆపమంటాం, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బు కట్టండి, కంపం కట్టరమ్మని చెప్తారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇక్కడ ఈయన ప్లాన్ ఇస్తారు. అదే నీ బతుకు. మరి నువ్వు మళ్ళీ మాట్లాడుతా ఉన్నావు, నా గురించి మాట్లాడతావు, నా స్నేహితుల గురించి మాట్లాడతావు, నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతావు. నువ్వు నీకు సంస్కారం ఉందని అడుగుతా ఉన్నారు. దొంగ తీరు ఉంది, అదే పెద్ద దొంగ. నన్ను దొంగని మాట్లాడుతున్నాయంటే మరి అది చూసుకున్నాడు. అభివృద్ధిలో పోటీ పడతావా, ఈ కోర్టులో పోటీ పడతారా? ఇవాళ 3 కోట్లతో అభివృద్ధి చేస్తావా? గవర్నమెంట్ కడతారు 2 రోజుల్లో. గవర్నమెంట్ డబ్బు కాకుండా నాకు ఎవరైనా లంచం ఇస్తానంటే, అధికారులు లంచం ఇస్తానంటే వెళ్ళి హై స్కూల్కి ఇయ్యి, శ్మశానానికి ఇయ్యి, లేకపోతే క్రికెట్ స్టేడియంకి ఇయ్యి, లేకపోతే ఇంకో స్విమ్మింగ్ పూల్కి ఇయ్యి. కానీ నీ డబ్బు నాకు అక్కర్లేదని నాకేదో ఊళ్ళో తెలుసు, కానీ నీకు మాత్రం తెలియదు. ఏదైనా ఉంటే అక్కడే పెట్టి ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి నేను బతికే ఉన్నాను, ఇదివరకు కర్ణాటక సొమ్మంతా బెంగళూరు విదేశాల్లో దాచాం. ఇది అసలు కోయంబత్తూరు కంపెనీ వెళ్ళదు, నీకు తెలీదు. ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు, ఎక్కడ డబ్బులు ఉంటే మాకు తెలుసు. మా అదే ప్యాక్ లో పుట్టాం మేము. ఎక్కడ లైఫ్ స్టార్ట్ అయింది తెలుసు. కోయంబత్తూరు కంపెనీ అంటారు వాళ్ళని. ఇతను రా, నువ్వు ప్రెస్ మీట్ లో కాదు, ప్రజల మధ్యలో కూర్చోలేదు. ఎవరు డబ్బులు ఇచ్చారో చెప్తారో వాళ్ళు ఈ ఊళ్ళో వెళ్ళిపోవాలి. ఛాలెంజ్ అని చెప్తాను. నీకు దమ్ము లేదు, పనిచేసి ఓపిక లేదు. నీ కోసం, నీ బాగోతం కోసం, నీ క్యారెక్టర్ కోసం మాట్లాడతాకే నాకు టైం లేదు. నేను నాకు గెలిచిన కానించి ఈ కాన్స్టిట్యూషన్ ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తా ఉన్నా. ఎక్కడ కష్టాలు ఉంటే అది ఆదుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నా. ఇవాళ వీళ్ళందరూ నేను ఏమన్నా ఇబ్బంది పెట్టి నాకు ఎలక్షన్ ఉన్నాయి సాయి, లేకపోతే నాకు ఎలక్షన్ నాగేంద్ర రెడ్డి ఎగ్జామ్ చేశాడు ఆ రోజు. కానీ ఈ రోజు మనసు మార్చుకుని నువ్వు మంచి పని చేస్తావు, నీతో ఉంటానన్నాడు. తప్పలేదు దాంట్లో. వాళ్ళు నాకు అంతమంది ముందు కులం గురించి ఆలోచించకుండా నాకు మా లక్ష్మణ్ రెడ్డి ముందు నేను పాదయాత్ర చేసిన నాతో కూడా తిరిగాడు. ఆ విలువను ఎప్పుడూ నేను అన్నా జీవితంలో వస్తాను. ఎవరికైనా చల్లారంటే 2-3 వార్డులకి ప్రాతినిధ్యం వహించి నా తరఫున అది ఓపుల్లో లేకపోయినా తిరుగుతూనే ఉన్నారు. నిజాయితీగా నమ్మడం కోసం ఏదైనా చేస్తాం, వాడికి వదిలేయో. నీ దగ్గర రావాలని కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భం ఉందా? ఈ పొద్దు అందరినీ ఇది ఎక్కడుందా? నీ ఇంటికి వస్తే సీనియర్ లీడర్స్ అంటావు. సీనియర్ లీడర్స్ ఏం చేశారు నువ్వు? ఇవాళ పార్టీ వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ నీకు బాధ వచ్చేసి ఎదర్ పార్టీ గొడవడిపోతుంది, బొలిసే మంచి పేరు వస్తుంది. ఈ నాశనం చేసే ఆలోచనతో కొంతమంది పనిచేస్తాం. దాంట్లో కూడా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.